ప్రభునందు భీమని సహోదరి ప్రజడండి. ఈరోజు వాక్షుల గొల్ల గురించి ప్రార్థన చేసుకుంటాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాద పరిశుద్ధాత్మ కృపగల తండ్రి నీకే స్థుతి నీకే మహిమ చెల్లిస్తున్నాను. నాయన కరుణదేవ పరిశుద్ధాత్ముడ అపవిత్రమైన పెద్దల అగ్ని చేత కాల్చిన శరీరాన్ని వరకవచ్చు, మానస్వరాన్ని వరకవచ్చు, దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభుని వాక్యం ప్రతినించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది కనుక తండ్రి నీ వాక్యంతో బిడ్డతో మాట్లాడు ప్రభుని నామానికి నువ్వు మహిమ తెచ్చుకొని వేస్తున్నాను తండ్రి. ఆమె మన అంశం ఏదేంటండి, యాకోబు అని నన్ను పిలిచిన, యాకోబు అని నన్ను పిలిచిన. ఆదికాండము 31 అధ్యాయం అండి, 1-2 వచనాలు. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వల్లనే ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకున్న మాటలు యాకోబు వినుము. మరియు అతడు లాబాను ముఖమును చూసినప్పుడు అది నిన్న మొన్న ఉన్నట్లు అతని ఎడల ఉండలేదు. దేవుని నామానికి మహిమ కలుగుగా. లాబాను కుమారుడు చెప్పుకుంటున్నారంట. ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు చూడు యాకోబు, ఇంత గొప్ప ఆస్తిమంతుడు, ఇంత గొప్పవాడు ఏంటంటే కారణం ఏంటంటే ఈ ఆస్తి అంతా ఎవరనుకుంటాం, మన తండ్రిదే అంతా తీసేసుకున్నాడు. మన తండ్రి దగ్గర ఉండడం వల్లే ఇంత ఆస్తిమంతుడు వచ్చాడు. ఏమీ లేకుండా వచ్చినోడికి ఈరోజు ఇంత గొప్పగా ఆస్తి కూడా ఏంటంటే కారణం ఏంటంటే ఈ ఆస్తి అంతా యాకోబుది ఏం కాదు, మన తండ్రి అంతా కుమారుడు చెప్పుకుంటున్నారంట. ఆ విషయం ఎవరికి తెలిసిందంటే యాకోబు తెలిసినోడు కానీ బాధ కలిగిందంటే, ఇంత కష్టపడ్డానే నేను రాకమునుపు యాకోబుకి లాభానికి ఏముండేది కాదే, నేను వచ్చిన తర్వాత గొర్రెలు మందల అయినట్టు నేను చేశానే, ఇన్ని చెందినా సరే తన కుమారులు నా గురించి ఇంత ఇదిగా మాట్లాడుకుంటున్నారంటే, నాకు రేపు పొద్దున బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు పెద్దోళ్ళు అవుతారు, ఎదుగుతారు, అప్పుడు తర్వాత నా పరిస్థితి ఏమైపోతుంది అనేసి అంటే ఆలోచన చేసుకొని తర్వాత పోలే పిల్లలే మరి కొడుకులు ఎలా అనుకున్నారంటే తండ్రి మొహం కూడా బాగోలేదంట. మరి తండ్రి తన కుమారులు తన తండ్రికి ఏం చెప్పారో తెలియదు. మరి యాకోబుని చూసినప్పుడు అంటే తండ్రికి కూడా ఎలా ఉందంటే మొహం అలా మొహం ముడుచుకున్నట్టుగా మొహం తిప్పుకున్నట్టుగా అనిపించిందంట. ఈ రెండు కష్టం చూసి మరి యాకోబు బాధపడి ఇది కాదు పని, ఇక ఎన్నాళ్ళు మనం ఇక్కడ ఉంటాము అనేసి అనుకున్నట్టండి. ఇక్కడ ఏం చేశాడో చూద్దామండి. 3వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు యాకోబుని అప్పుడు యెహోవా పితరుల దేశమునకు నీ బంధువుల నొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండాలని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యొద్ద రాహేలును లేయాను పిలవనంపి వారితో ఇట్లను ఏమంటున్నాడంటే, మరి నాకు మా తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నాతో మాట్లాడాడు, యాకోబుకి నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వచ్చామని చెప్పాడు కనుక మనం ఏం చేద్దామంటే ఇంకా మనం ఇక్కడ ఉండదు, మనం వెళ్ళిపోద్దాం అంటే భార్యని బిడ్డలు తన ఇద్దరు భార్యని పిలిచాడంటే. పిలిచి మరి నిన్న మొన్నలాగా నీ తండ్రి మొఖం లేదు, మన పట్ల ఏదో చూస్తున్నాడు, నాకు కష్టం కలుగుతుంది, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత బాధపడ్డాను, ఇంతగా కష్టపడి ఇంత బాధపడ్డాను, పలుమార్లు నా జీతం మార్చినప్పుడు కూడా నేను దానికి లోబడి ఇన్ని చేశాను కనుక నీ తండ్రి కానీ నీ అన్నదమ్ములు కానీ నన్ను మంచిగా చూడలేదు, నా పట్ల రసీగానే ఉన్నారు కనుక నాకు ఇక్కడ నా దేవుడు చెప్పాడు, నీకు ఏ దేశం మీద చూపించాను ఆ దేశానికి వచ్చామని చెప్పాడు కనుక మనం అక్కడికి వెళ్ళిపోదామనిసే మరి భార్యలతోటి మరి ఇద్దరు భార్యలతోటి చెప్పాడటండి. చెప్పిన తర్వాత భార్యలు ఇక్కడ చూద్దామండి, 5వ వచనం. నీ తండ్రి క్షమాపణ, నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్తు కొలువు చేస్తుందని నీకు తెలిసి ఉన్నది. నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతడు నాకు హాని చేయనీయలేదు. అతడు
పొడగులు గలవా గలవి నీ జీతమగును చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడవు గల పిల్లలని చారలు గలవి జీతం గలవని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలు ఆయన చాలా పిల్లలు ఆయన దేవుని మనకి ఇక్కడ అంటున్నాడు. మీ నాన్న ఫస్ట్ ఏమన్నాడంటే నల్లగా ఉన్న మాత్రమే నాకు మేక పిల్ల అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, మళ్ళీ సార్లగల పిల్లలు ఎక్కువ పుట్టేస్తుంది అనేసి ఆ సార్లగల పిల్లలు నాయి నల్లగల పిల్లలు నేను ఇయ్యాను అన్నాడు. ఇలా పలుమార్లు నా జీతం మార్చినోడికి నా యవనకాలం అంతా నేను నా యవనంలో ఉన్న వయసు అంతా ఏం చేసాను తప్ప నీ తండ్రి కలుగు చేయడంతో నాకు ఏమైపోయింది, నా యవనం అంతా అయిపోయింది. నేను చలికి తడిసాను, వర్షానికి ఇది అయ్యాను, మంచుకు కరిగిపోయాను, ఇలా ఇన్ని బాధలు పడి ఇన్ని అవస్థలు పడిన ఇలాగా మరి నీ తండ్రి ఆస్తి నేను వృద్ధిలో తీసుకొచ్చాను. నీ తండ్రి జీతం ఇచ్చే వరకు నేను జీతం గురించి ఆశపడలేదు. మరి ఇప్పుడు నా బిడ్డలు ఎదిగినప్పుడు కూడా నీ తండ్రి ఇలా అంటున్నాడు. మనం ఏం చేద్దాం, మనం ఏంటి మన పరిస్థితి మీకు తెలుసు కదా. మీ నాన్నకి నేను ఎలా కొలువు చేశాను, ఏం చేశాను అనేసి తన కష్టాన్ని, తన బాధని, తన వేదన్ని మరి అంటే ఎవరు చెప్పుకున్నాడంటే తన భార్యలు ఇద్దరికి చెప్పుకున్నాడంటే. ఎందుకు చెప్పుకున్నాడంటే మరి ఒక గుర్తు వచ్చిందంటే, అయ్యో నా తండ్రి అయిన దేవుడు నన్ను పిలిచాడు, నేను అడుగున్నాను, నా తండ్రికి నేను సమర్పించేసుకున్నాను కదా, నాకు తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండినప్పుడు నేను అభివృద్ధిలోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నేనేం చేస్తానంటే నువ్వు నాకు ఏ స్థలం అయితే చూపించి ఆ స్థలం దగ్గరికి వస్తాను, అక్కడ మందిరం కడతాను, నా 10వ వంతు నీకు సమర్పించుకుంటాను అన్నీ నేను మాట్లాడుకున్నాను కదా. ఆ దేవుడి దగ్గర మనం ఉండకూడదు, మన కాడికి వెళ్ళిపోదాం అనేసి అంటే తెగించి ఇంకా భార్యలు చెప్పిన తర్వాత భార్యలు ఏం చేశారంటే ఇక్కడ చూద్దామండి 9వ వచనం. అట్లు దేవుడు నీ తండ్రి పశువులను 9వ వచనం 9 మందల చూడుగట్టి కాలమున 11వ వచనం. మరియు ఆ స్వప్నం మంది దేవుడు దూత యాకోబు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఎప్పుడైతే మరి నీ తండ్రి నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నాను, నీ తండ్రి ఇలాగా మరి మేకల్లో గొర్రెలు మార్చేస్తున్నప్పుడు నేనేం చేసాను, స్వప్నం నాకు దేవుడు చూపించాడు. నువ్వు ఆ యొక్క సార్లుగా పిల్లలు పుట్టాలంటే నువ్వేం చేయాలంటే ఆ యొక్క కర్రల శివసారకు చెట్లు యొక్క ఊసలు కర్రలు తెచ్చి నువ్వేం చేయాలంటే ఇక్కడ కట్ చేసి నువ్వు ఇలా పెట్టమని చెప్పాడు దేవుడు. నాకు స్వప్నాన్ని స్వయంగా చూపించాడు. కానీ నేను ఆ ప్రకారం చేయడం వల్ల నేను ఇంత వృద్ధిలోకి వచ్చాను. నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. నీ తండ్రి నన్ను బాధపెట్టినప్పటికి, నీ తండ్రి నన్ను ఇచ్చేసినప్పుడు కూడా నా దేవుడు అయితే నన్ను విడిచిపెట్టలేదు. స్వప్నం ఉంది నాకు కనపడుతున్నాను, నన్ను నాతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నేను ఆ ప్రకారం చేశాను. నేను నమ్మలేదు, నేను మనుషుల మాట వినలేదు. మనుషుల మాట వినకుండా నా దేవుడి మాట నమ్మాలి. ఈనాడు నేను ఇంత గొప్పవాడిని అయ్యాను. ఇన్ని మందలు ఎన్ని సంపాదించుకున్నావు కనుక మనకి ఇవ్వాల్సి మనకి ఇచ్చేసాడు కనుక మనం ఇక్కడ ఎట్టి పరిస్థితులు మనం ఉండదు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు కనుక మనం ఏం చేద్దామంటే మన దేశానికి వెళ్ళిపోదామనేసి నేను అంటున్నాడు ఏంటండి. చూడమ్మా ఇక్కడ చదవమ్మా 12. అప్పుడు ఆయన కనులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లను చార్లైన పొడుగులైన గలవి అలా అనగా లాబాను నీకు ఇయ్యగా 12వ వచనమ్మా. లాబాను నీకు చేయుచున్నది యావత్తు చూపితిని నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో అక్కడే నాకు మొక్కుబడి చేసితివే. ఆ బెత్తేలు దేవుడు నేను. ఇప్పుడు నీవు లేచి నీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినను. అందుకు రాహేలు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపు ఎక్కడవి అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా అతడు మమ్మని అమ్మివేసి మాకు రావాల్సిన ధాన్యమును బొత్తుగా తినివేసెను. దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలయు ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు చేయమని అతను ఉత్తరం ఇయ్యగా దేవుడు ఇంకా ఇక్కడ ఏం చేశారంటే ఇంకా మేము పలుమార్లు మేము చూసాము. నువ్వు సంపాదించింది సంపాదించిందంతా కూడా మా నాన్న ఎలాగైతే మార్చేసాడు, ఏం చేసాడు అన్నీ మేము చూసాం కనుక ఇక మా నాన్న మాట మేము అడుగుతాం. ఇంకా మేము ఎవరు అన్నిటి కింద చూస్తున్నారు తప్ప కానీ మేము తన బిడ్డలము నీ భార్యలు అనే సంగతి అతను మర్చిపోతున్నాడు కనుక మేము ఏం చేద్దామంటే నీ దేవుడు ఏదైతే చెప్పాడో
నీ దేవుడు నీకు ఏదైతే చూపించాడో ఏదైతే చేయమని చెప్పాడో ఆ ప్రకారం చేయి, మేము నీతో రావటాకే సిద్ధంగా ఉన్నామనేసండి ఇద్దరు భార్యలు. మరి యొక్క దాసులు అందరూ కూడా మరి ఈ యొక్క యాకోబు చెప్పినట్టుగా యాకోబు మాట విన్నారంటే యాకోబు మాటని యాకోబు చెప్పిన తర్వాత మరి ఆ తండ్రి అయితే మాత్రం సొంత పంపడండి. ఎట్టి పరిస్థితులు అంటే ఒప్పుకోవడం, నువ్వు నా భార్యను తీసుకొని నా దేశం వెళ్ళిపోతానంటే ఎట్టి పరిస్థితులు వెళ్ళనివ్వడం. అప్పుడు ఏం చేశాడంటే యాకోబు ఒక రోజుని ఆ లాభాలు లేని సమయంలో తన భార్యని రాత్రి గడించాడండి. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళటానికి మరి బయలుదేరాడంటే ఇక్కడ చూద్దామండి 19వ వచనం. లాబాను తన గొర్రెలను వచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతను దొంగిలించును. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియజేయగా కోట వలన అతను మోసపుచ్చినవాడాయను. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోవును. అతడు లేచి నది దాటి గిలాదును కొండతట్టు అభిముఖుడై వెళ్ళును. ఏం చేశాడంటే దీనికి ఎంత ఆస్తి అయితే మావి ఇచ్చాడో మరి ఎలా సంపాదించాడు ఇచ్చాడో అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడండి. ఆ గొర్రెలు మందలు ఏమేమి ఇచ్చాడో అన్ని పట్టుకుని నిద్రబారులు పట్టుకుని వెళ్ళిపోతే ఇక్కడంటే అండి రాహేలు ఏమన్నా ఉంది కదా. రాహేలు ఏం చేసిందంటే తనకి ఆశ ఎక్కువ కదా, ఏం చేసిందంటే అండి కొన్ని విగ్రహాలని అంటే మరి వాళ్ళు అన్యుడు కదండి ఆ కొంత గురించి అనేసి ఆ విగ్రహాలు ఏంటండి ఆ తండ్రి విగ్రహాలు చేసింది. ఏం చేసిందంటండి ఎప్పుడుకైనా సరే ఇవి నాకెత్తాను నా తండ్రి చెప్పాడు కదనేసి ఆ విగ్రహాలు తెచ్చేసుకుందంటండి కూడా. ఈ విషయం యాకోబు తెలియదు. ఆ విగ్రహాలు తెచ్చేసుకొని ఎలాగైతే ఒంట్ల మీద మరి బయలుదేరిపోయారన్నమాట. ఆ ఒంట్ల మీద ఎక్కేసిందంటే ఎక్కేసి మూటలు కట్టుకుంటూ అన్నీ కట్టుకొని గుర్రాలు ఈ యొక్క గొర్రెల్ని మేకల్ని ఇవన్నిటిని ఏమైతే ఉందో ఏమైతే సంపాదించాడో దేన్నైతే దేవుడు ఆస్వాదించాడో అదంతా తీసుకుని వచ్చాడంటే. తీసుకుని వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, ఏమని చెప్పారంటే నీ అల్లుడు నీ కూతురిని తీసుకొని నువ్వు ఇచ్చిన ఆశని తీసుకొని పారిపోతున్నాడని చెప్పారంటండి. మరి యాకోబు కంటే లాభానికంటే చాలా కోపం వచ్చేసిందంటే ఎంత మోసం ఎంత దాగా ఇంత మోసం చేస్తాను. నేను ఇంటి దగ్గర లేవడం చూసి నాకు కనీసం నా బిడ్డలకు ముద్దు పెట్టుకోకుండా నా బిడ్డలు నేను చూసుకోకుండా నా ఆడబిడ్డలు చూసుకోకుండా వీడు ఇలా బట్టి పని చేస్తాడనేసి అంటండి. ఇంక యాకోబుని చంపేద్దాం అన్న ఉద్దేశంతో చాలా కోపంతో రగిలిపోతూ ఏం చేయడంటే వాళ్ళందరూ మాట వినంట యాకోబు నిమిత్తం ఎక్కడెక్కడ ఇంకా వెళ్ళడో ఆ రేవు దగ్గర ఎక్కడో ఉంటాడు కనుక అక్కడ ఏదో చేసేద్దామని ఉద్దేశంతో అటండి మరి లాభాన్ని బయలుదేరాడండి. బయలుదేరితే ఇక్కడ ఏం చేస్తుందో చూద్దామండి. యాకోబు పారిపోవని 3వ దినము లాబానుకు తెలియబడును. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతను తరుముకుని పోయి గిలోదు కొండ మీద అతని కలుసుకును. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగానే చెడ్డగాను పలకకూడదని జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవుని అమ్మకి ఎంత గొప్ప దేవుడు అండి చూసారా. మరి అంటే ఇప్పుడు ఆ అల్లుడు కలవాలంటే మా మధ్యలో కన్నా ఒక నది అడ్డొచ్చింది కనుక ఆ రాత్రి అక్కడ బస్సు చేసి అక్కడ ఉండిపోయాడు. ఇలా వెళ్ళిపోయాను అక్కడ పడుకున్న ఆ నైట్ అయిపోయింది కదా. అక్కడ పడుకున్నప్పుడు అంటే దేవుడు అంటే స్వయంగా లాభంతో మాట్లాడండి. ఎవరికోసం అండి యాకోబు కోసం. ఎంత గొప్ప దేవుడు అంటే యాకోబుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడండి. ఏమన్నాడు నువ్వు మంచి కానీ చెడ్డ కానీ ఏమనుకున్నాడండి లాభాను అంటే చంపేద్దారు అనుకున్నాడు కనుక నువ్వు చంపిన ఒకవేళ మంచి మాట్లాడిన ఊరుకోను చెడ్డ మాట్లాడిన ఊరుకోను. నేను ఎవరిని దేవుడిని యాకోబు దేవుడు. నేను యాకోబుని పిలుచుకున్నాను, యాకోబు నేను దర్శించాను. యాకోబుకి తండ్రి ఆశీర్వాదం తల్లి ఆశీర్వాదం ఉంది కనుక ఎంత మాత్రం యాకోబుని హాని చేయడానికి కుదరదని చూసాను. ఒక అన్యుడితో దేవుడు మాట్లాడి ఎవరి కోసం మాట్లాడాడండి యాకోబుతో మాట్లాడాడండి. అని దేవుడు గొప్పవాడు. నీకు ఏ మాత్రం ఎవరు ఏ విధమైన హాని చేయకుండా దేవుడు నేను కాపాడతాడు. ఎందుకంటే నిన్ను పిలుచుకున్నాడు కనుక. నిన్ను మరి ఆయన అన్యురాలుగా అన్యుడిగా ఉన్నప్పుడు ఆయన రక్తం చేత కడిగి నిన్ను రక్షించుకున్నాడు కనుక నీకేం రాకుండా ఏ దుష్టులు ఏ విధమైన శత్రు శాతాన్ని నిన్ను హాని చేయకుండా మరి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి కాపాడుతాడండి. చూసారా మరి ఈ యొక్క యాకోబు కానీ లాభాంతో కానీ దేవుడు మాట్లాడకపోతే నిశ్చయంగా యాకోబుని ఏం చేసి చంపేస్తుందండి. ఎందుకు చంపేసిందంటే కోపం అటువంటిది. అంత మోసం చేస్తాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు కదా, ఎన్నాళ్ళు ఉండి ఇప్పుడు సడన్గా ఇలా చేశాడనే మరి కక్షతో కోపంతో ఆ యొక్క ఎవరండి లాభాను మరి తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు తర్వాత కొడుకులు కూడా తనకు లేనిపోయి చెప్పారు కదా మన వల్లే కదా అంత ఉన్నవాడు అయ్యాడు మన వల్లే కదా అన్ని సంపాదించుకుని ఇప్పుడు ఇలా పోయాడు అనేసి అంటారు కదా. ఇవన్నీ మనసులో పెట్టేసుకొని మరి కక్షతో కోపంతో క్రోధంతో ఉన్న లాభాన్ని ఎప్పుడైతే దర్శనం చూశాడో వెంటనే తన మనసు మారిపోయిందంటే ఇక్కడ చూద్దామండి.
లాబాను యాకోబు కలుసుకొని లాబాను యాకోబుని కలుసుకొని యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండును. యాకోబు తన గుడారము కొండ మీద లాబాను తన బంధువులతో లాబాను తన గిలాదు కొండ మీద గుడారం వేసుకును. అప్పుడు లాబాను యాకోబుతో నీవేం చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనుపోవునేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివి ఎలా? నువ్వు నాకు చెప్పగా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చినేలా? పాటలతోను ముద్దులతోను సితారాలతోను నిన్ను సాగనంపితేనే ఏమన్నాడండి? నువ్వు ఇంత దొంగోళ్ళ ఎందుకు ఇలా వచ్చేయాలి? నువ్వు ఇలా పారిపోయిన అవసరం ఏంటి? నా పిల్లలకి నేను ఎంత సంతోషంగా మరి సితారా వాయించుకుంటూ అందరికి చెప్పుకుంటూ ఎందుకు చేసుకుంటూ అందరికి నేను గౌరవంగా పంపుకుందిను కదా. కానీ నువ్వు నన్ను మోసం చేస్తావు. నన్ను మోసం చేసి నా పిల్లలకు కనీసం ముద్దు పెట్టుకోకుండా నా పిల్లలతో నేను సక్రమంగా అలా ఉండాలమ్మా ఇలా ఉండాలని నేనేం చెప్పుకోకుండా నువ్వు నన్ను మోసం చేసి తీసుకొచ్చేస్తావు కనుక మరి నీ మీద నాకు చాలా కోపం వచ్చేసింది. కానీ ఇంత కోపం వచ్చినప్పుడు కూడా నేనేం అనట్లేదు. ఎందుకు తెలుసా? నిన్న రాత్రి నీ దేవుడు నాతో మాట్లాడాడు. యాకోబుతో చెడ్డగాని మంచిగాని మాట్లాడొద్దని నీ దేవుడు మాట్లాడకపోతే నేనేం చేద్దానో నాకే తెలీదు. కనుక నా బిడ్డలు ముద్దులు పెట్టుకొని నేను వెళ్ళిపోతాను ఏంటండి. లాబాను యాకోబుతో ఏం చేశాడండి? మరి సమాధానం పడిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంత క్రోధంతో ఉన్న మనుషులు అయినప్పటికీ, ఎంత కోపంతో ఉన్న మనుషులు అయినప్పటికీ మన మీద ఏదో చేద్దారనేసి చతుర్వణ సాధన వచ్చినప్పుడు కూడా మరి మన మీదకి రాకుండా కాపాడే దేవుడే ఉన్నాడండి. మన దేవుడు మాట్లాడే దేవుడే ఉన్నాడు. ఆయన గొప్పవాడండి. మరి యాకోబుతో మరి ఆ యాకోబుని ఏమి చేయకూడదు, లాభాలతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఎంత మాత్రం భయపడిన అవసరం లేదు. కానీ ఏం చేయాలంటే మన విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రార్థన చేసినటువంటి మన కార్యాలు దేవుడు కప్పచెప్పినటువంటి దేవుడు ఖచ్చితంగా మన కార్యాలు నెరవేరుస్తాడండి. ఇక్కడ చూద్దామండి మళ్ళా నీ తండ్రి 31 యాకోబు నువ్వు బలవంతంగా నా వద్ద నుండి నా కూతురుల్ని తీసుకొని నా కుమార్తెను తీసుకొని పోదు కదా అనుకొని భయపడితే ఎవరి వద్ద నా దేవతలు ఎవరి వద్ద నా దేవతలు నీ దేవతలు కనబడినో వారు బ్రతకకూడదు. నీవు నా వద్ద నుండి వాటిని నా బంధువులు ఎదుట వెతికి నీ దానిని తీసుకొని పొమ్మని లాబానుతో చెప్పాను. దాన్ని తీసుకొని పొమ్మని లాభంతో చెప్పిన. ఇక్కడ ఏమైందంటే మరి ఏమంటున్నాడంటే, సర్లే నువ్వు ఇంత చేసిన బాగానే ఉంది, కానీ నువ్వు చేసిన పని ఏంటంటే నా యొక్క గృహదేవతలు తీసుకుని వెళ్ళిపోయావు. ఆ గృహదేవతలు ఏం చేసి నా దేవతలు దొంగలించిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఎందుకు దొంగలించావు, ఎందుకు తీసుకొచ్చేసారు మీరు అనేసి అంటండి. మరి గట్టిగా మరి మందరించి గట్టిగా అడిగాడండి. అప్పుడు అన్నాడు యాకోబు మంచి కోపం వచ్చేసి కోపం వచ్చేవాడంటే, మరి నిజంగా చెప్తున్నాం మేము ఎవరు గృహదేవతలు తీసుకురాలేదు, కానీ నిజంగా ఎవరైనా మేము తీసుకొచ్చామంటే అలాంటి వాళ్ళు నిజంగా చచ్చిపోతారు, బ్రతకరు అనేసి అంటే కోపంతో ఒక మాట అన్నాడంట. ఆ రీతిగానే మరి 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 తడుముకోమని చెప్పాడు కదండి. ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చూసుకోమని చెప్పినప్పుడు ఏంటండి, ఆ తండ్రి వచ్చి కూతుర్ని దగ్గరికి వచ్చి అంటండి అది ఆ దాసుల దగ్గరికి వచ్చి తడివినప్పుడు అంట. ఇక్కడ చూద్దామండి, చూడండి ఎవరి దగ్గర ఉన్నాయి ఈ యొక్క గృహదేవతలు. లాబాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరు దాసులు గుడారంలోనికి వెళ్ళను గాని అతనికి ఏమీ దొరకలేదు. ఆ తర్వాత లేయా గుడారము నుండి బయలుదేరి రాహేలు గుడారమునకు వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను గాక. లాబాను ఆ గుడారం అంతటను తడిమి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తామ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగా నుంటిని చెప్పిన ఏమందంటే చూసారు ఎంత అబద్ధం ఆడేసింది చూసారండి. ఎప్పుడైతే మరి పైకి లేచిందంటే తండ్రి వచ్చి తడుగుతాడు. ఏమందంటే తండ్రి మరి నేను ఎదుట లేవకుండా నేను కడగా ఉన్నాను అనేసి అంటే ఏం చెప్పిందండి, అబద్ధం చెప్పిందంటే. ఎవరండి? రాహేల్ అంటే. ఎంతగానో ప్రేమించాడో రాహేల్ని, ఎంతగానో ఇచ్చేసాడు. ఇక్కడ యాకోబు ప్రేమించాడు, అక్కడ తండ్రి ప్రేమించాడు. కానీ తండ్రిని ఏం చేసి చెప్పండి, మోసం చేసిందంటే. మోసం చేసి ఆ గృహదేవతలు ఎవరు తెచ్చేసుకుందండి, తనే తెచ్చుకుంది. ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ చూద్దామండి 30 వచనం.
నీవు నీవు నా సమస్త సామాగ్రిని తడిమి చూచిన తర్వాత సమస్త సామాగ్రిని చూస్తాడు. నీ ఇంట వస్తువులన్నిటిలో ఏది దొరుకును నా వారి ఎదుట నీ వారి ఎదుట అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయమున మధ్య తీర్పు తీర్చుదు. దేవునామం ఏమన్నాడంటే నా వాళ్ళ దగ్గర ఆ వస్తువుని తీసుకురా, నీకు నాకు మధ్య గొడవ తీర్పు, నీతో కూడా పెద్ద మనిషిని తీసుకుని వచ్చావు కదా, వాళ్ళ తీర్పు తీరుస్తాడు. నేను అటువంటి మనిషిని కాదు, నా వాళ్ళు అటువంటి వాళ్ళకి. ఈ విషయంలో రాహేలు చేసిన సంగతి ఎవరికి తెలియదండి, యాకోబు తెలియదు. యాకోబు తెలియనప్పుడు కూడా మరి రాహేలు ఏం చేసింది ఏంటండి, మరి తండ్రిని మోసం చేసిందండి. ఇక్కడ ప్రేమించిన భర్తను మోసం చేసి ఏం చేసింది ఏంటండి, ఈ యొక్క విగ్రహాలు తెచ్చుకుందండి. విగ్రహాలు తెచ్చుకుంది కనుక మరి తనకి ఏమొచ్చింది చెప్పండి, రాహేలుకి శాపం వచ్చింది కానీ మరి మంచిది ఏమి రాలేదండి, మేలే ఎప్పుడు రాలేదండి, కీడే కలిగింది. ఎందుకంటే మరి తను చేయరాని పని చేసిందని, అంటే వ్యర్థమైన విగ్రహాలు విడిచిపెట్టాలని చెప్పినప్పుడు కూడా మరి తన మాట వినకుండా ఏం చేసిందంటే వాడిని తీసుకుని వచ్చింది కనుక మరి రాహేలు శాపాన్ని తెచ్చుకున్నట్టుగా ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో చెప్తుందండి. ఎందుకంటే మరి ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే విడిచిపెట్టి దాన్ని మరలా మనం దాన్ని జోలికి వెళ్ళకూడదు, పట్టుకోకూడదు, దాన్ని ఎత్తిపెట్టి ఇది అవ్వకూడదు. అలా చేయలేదండి రాహేలు. అలా చేసింది కనుక దేవుడి శాపానికి గురైపోయింది. లేయా మరి భర్త మాటకి తండ్రి మాటకి లోబడి భర్త ఎలా చెప్తే అలాగింది, తండ్రి ఎలా చెప్తే అలాగింది కనుక లేయా ఆస్వాదించబడిన దానిగా మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుందండి. వచ్చే వారిని చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతిరా నాదా పరిశుద్ధాత్మ ఇంతవరకు నీ వాక్యంతో మాట్లాడిన విధానానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించినందున అవును ప్రభు నాయన. యేసయ్య తండ్రి, ఎవరైతే ప్రభు నీకు లోబడతారో ప్రభు తండ్రి నాయన, ఎవరైతే ప్రభు నీ మాట వింటారో ప్రభు అని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి నాయన. రక్షక నాదా తండ్రి, ఈరోజు తండ్రి నాయన మరి యాకోబు ప్రభు తండ్రి నాయన నీ మాట ప్రకారంగా నీకు సమర్పణ చేసుకున్నాడు కనుక ప్రభు నాయన యాకోబుని పిలిచావు తండ్రి నాయన, పిలిచి ఆస్వాదించావు తండ్రి. నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తన కష్టంలో, తన బాధలో, తను భరించలేని పరిస్థితులు ఇక నేను ఎంతకాలం కష్టపడ్డాను, ఇక నేను కష్టపడలాను, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదామని చెప్పినప్పుడు ప్రభు నాయన రక్షక నాదా నువ్వు పిలిచావు తండ్రి. ఎంతో గొప్ప దేవుడు తండ్రి, శక్తిమంతుడు, నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభు నాయన యేసయ్య మా ప్రార్థన గోపురానికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారో బిడ్డల పట్ల మీకు కృప చూపించండి ప్రభు నాయన. వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ దుఃఖం తండ్రి తెలుసు బాబు తండ్రి. వాళ్ళ విషయాలు సమస్త విషయంలోని ప్రభా మీరు తోడుగా ఉండి తండ్రి, వారి అవసరాలు అక్కడ లేస్తున్నాములో నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి నాయన. అనారోగ్యంతో బిడ్డలకు ఆరోగ్యం, బలము, శక్తి కృప దయచేయండి. హాస్పిటల్ ఈరోజు ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. మంచిగా ఆపరేషన్ జరిగే కృప దయచేయండి. ఈరోజు డెలివరీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని డెలివరీ కృప ఏస్తూ నామలో కలుగుని యొక్క సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించిన ప్రభు, ఉద్యోగాల బిడ్డలకు ఉద్యోగాలు రప్పించమని అడుగుతున్నాను నాయన. యేసయ్య నీకు ఇస్తుంది గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భాలు తెరవమని అడుగుతున్నాను తండ్రి, గర్భాలు పండించమని అడుగుతున్నాను తండ్రి. కృపగల తండ్రి నీ కృపను కొమ్మడిచి సహాయం చేయండి ప్రభు తండ్రి నాయన. రిక్షా డ్రైవర్ నుంచి మన డ్రైవర్కి నీ కృప, నీ కాపుదలిచి ప్రతి బండి ముందు మీరుండి ప్రభు నాయన. ప్రయాణంతో తోడు నడుపుకుని వాళ్ళకి క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చి కృప తెచ్చిన వాళ్ళ చేతులు కష్టాంజితాన్ని వృద్ధిలో తీసుకురామని నడుచున్నాను. చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేసుకునే బిడ్డల ప్రభా నేను అభివృద్ధిలోకి వచ్చే కృప తెచ్చిన జీతాలు ఇవ్వక తండ్రి నాయన ఎంతగానో తండ్రి ఉద్యోగాలు చేస్తూ జీతాలు రాక నాయన కుటుంబాలతో బాధపడుతున్న బిడ్డలకు త్వరగా నాయన తండ్రి నాయన యజమానులు జీతాలు ఇచ్చే కృప వేస్తున్నాంలో కలజీవని నడుచున్నాను తండ్రి. పొలాలు, స్థలాలు, మన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి బాబు. త్వరగా నాయన అమ్ముడు పడే కృపద ఇచ్చేదండి నాయన. స్థలాలు, పొలాలు కొనుక్కున్న బిడ్డలకి కొనుక్కున్న కృపద ఇచ్చేమని నడుచున్నాను తండ్రి. సహాయం చేయండి, దీవించండి, ఆస్వాదించమని నడుచున్నాను తండ్రి. కృపగల దేవుడు కృప చూపించి బాబు కనికరించి తండ్రి. దూరదేశంలో చదువుకున్న బిడ్డలకి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తి ఇవ్వండి. రాసిన పరీక్షలు మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేతండి నాయన. రక్ష ఎగ్జామ్కి ఎంతమంది అయితే బిడ్డలో ప్రిపేర్ అవుతున్నారు ప్రభావ, అందరూ కూడా ప్రభుత్వం మంచిగా పరీక్ష రాసే కృప ఏస్తున్నాములో కలగజేపని నడుచున్నాను తండ్రి. కృపగల దేవ నీ కృప, నీ కాపుదలని చేస్తుంది తోడుంది. అందరిని దీవించిందని ఆస్వాదించబడి రక్షణ నిలబడికి రక్షణ, మారుమనసు నిలబడికి మారుమనసు, పరిశుద్ధాత్మ నిలబడికి పరిశుద్ధాత్మ తెచ్చిన అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించమని నడుచున్నాను నాయన. నీ గొప్ప కొమ్మరించి ప్రభా నీ నామానికి నీవే మహిమను, ఘనతను, ప్రభావం తెచ్చుకోమని ఏ స్థితివంతమైన నీ ప్రార్థన మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. God bless you all.